హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ చందనశ్రీ బ్యూటీషియను. ఈరోజు ఒక కస్టమర్ వచ్చేసి డాండ్రఫ్ ట్రీట్మెంటు ప్లస్ హెయిర్ స్పా కావాలన్నారు. ఇన్స్టాగ్రామ్లో చూసేసి డాండ్రఫ్ ట్రీట్మెంట్ అనేది వీళ్ళు కూడా చేయించుకుందామని వచ్చినారు. ఈ వీడియోలో చూడండి డాండ్రఫ్ అనేది ఎంత ఉంది అంటే బిఫోర్ వీడియో అనేది మీకు పెడుతున్నాను నేను. ఆల్మోస్ట్ వాళ్ళకి 2 months నుంచి షాంపూ చేంజ్ చేసిందనుకో, ఎందుకో స్ట్రెస్ వల్లనూ డాండ్రఫ్ ఎక్కువైంది అని ఒకసారి స్పా చేసుకుందామని వచ్చినారు. మీకు ఈ వీడియోలో కనిపిస్తాను చూడండి, ఎట్లా పొక్కుగా లేస్తుంది డాండ్రఫ్ అనేది. ఆఫ్టర్ ట్రీట్మెంట్ చేసినాక ఎంత రిజల్ట్ వస్తుందో లాస్ట్ వరకు వీడియో అనేది మీరు స్కిప్ చేయకుండా చూడండి. ప్రాసెస్ అనేది మీకు డాండ్రఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది దీంట్లో. అంటే స్కాల్ఫ్ అనేది కొంచెం మనము మాయిశ్చరైజింగ్ ఇస్తాము, డాండ్రఫ్ క్లీన్ చేస్తాము, ప్లస్కి హెయిర్ అనేది ప్రొటెక్షన్ చేస్తాము, హెయిర్కి ట్రీట్మెంట్ ఇస్తాము. ఎందుకంటే స్ప్లిట్ హెయిర్ ఉన్నా, ఫ్రీజీనెస్ ఉన్నా, కొంచెం డ్యామేజ్ అనేది ఉన్నా కూడాను హెయిర్ అనేది మనకి సాఫ్ట్, స్మూత్ ప్లస్ స్ట్రైట్న్ అనేది వస్తుంది. చూడండి, మనకి ప్రాసెస్ అంతా జరిగినాక హెయిర్ వాష్ చేసినాక వాళ్ళ హెయిర్ షైనింగ్, స్మూత్ ఎంత డిఫరెన్స్ ఉంది. ప్లస్ ఇప్పుడు స్కాల్ఫ్ చూడండి, నేను ఆడికిను కూమ్లో అనేది ఇట్లా రబ్ చేస్తూ ఉన్నాను, అయినా కూడా డాండ్రఫ్ అనేది లేయట్లేదు. మీకు మొత్తం వీడియోలో చూడండి, బిఫోర్కి ఆఫ్టర్కి ఎంత డిఫరెన్స్ అనేది నేను చూపిస్తూ ఉన్నాను. హెయిర్ అనేది ఎంత షైనింగ్, స్మూత్, ప్లస్ ఆ కలర్ టెక్స్చర్ చూడండి మీరు. బిఫోర్ వీడియోకి ఆఫ్టర్ వీడియోకి హెయిర్ అనేది ఎంత బ్లాక్గా కనిపిస్తుంది. ప్లస్ హెయిర్ ప్రోటీన్ అనేది అందుతుంది కాబట్టి స్పా చేయడం వల్ల మీకు హెల్తీ హెయిర్ అనేది ఉంటుంది.